వెల్కమ్ టు టీసాట్. ఈ వీడియోలో మనము గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఏరియాస్తో పాటుగా ఆన్సర్స్ కనుక్కోవడంలో ఎలాంటి స్ట్రాటజీ ఉండాలనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ గురుత్వాకర్షణ, దీన్నే మనము గ్రావిటేషన్గా చెప్తాం. సో ఈ గురుత్వాకర్షణ వల్లనే విశ్వంలో ఉన్నటువంటి ఖగోళ వస్తువులు, వీటిని మనం సెలెస్టియల్ బాడీస్గా మనం చెప్తాం. ఇవి ఒకదానినొకటి ఆకర్షించుకోవడంతో పాటుగా ఈ ఆకర్షణ బలాలు అధికమవుతున్న కొద్దీ వాటి యొక్క ప్రభావం నుంచి తప్పించుకునేటటువంటి క్రమంలో ఒకదాని చుట్టూతో మరొకటి పరిభ్రమించేటటువంటి కోణాన్ని, రెవల్యూషన్స్ చేసేటటువంటి కోణాన్ని మనం గమనిస్తూనే ఉన్నాం. వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటి కాన్సెప్ట్గా మనకు గురుత్వాకర్షణ అనేది నిలబడుతుంది. ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి సమస్త వస్తురాశిని భూమి ఏ విధంగా అయితే తన వైపుకు ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తుందో, సృష్టిలో ఉన్నటువంటి మిగిలిన ఖగోళ వస్తువులు, ఇతర గ్రహాలు కావచ్చు, నక్షత్రాలు కావచ్చు, తమ దగ్గరలో ఉన్నటువంటి ఆ వస్తురాశిని తమ వైపుకి ఆకర్షించుకునేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఈ ఆకర్షణ కొంత దూరం వరకు ఆకర్షణ బలాలుగా పనిచేస్తూ ఉంటే, ఒక నిర్దిష్ట దూరం దాటిన తర్వాత అంతే అమౌంట్లో మనకు వికర్షణ బలాలు కూడా తోడవుతాయి. కాబట్టి ఈ ఆకర్షణ మరియు వికర్షణ బలాలు సమానమైనంతసేపు ఒక వస్తువు మరొక పెద్ద ఖగోళ వస్తువు చుట్టూతా పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మరి వాటికి సంబంధించినటువంటి బేసిక్ ఇష్యూస్ ఏంటి, అవి ఏ విధంగా మన యొక్క సృష్టి యొక్క ఉనికిని కాపాడుకోవడంలో ఉపయోగపడుతున్నాయో గమనించుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో దీంట్లో ఈ సృష్టి ఆవిర్భావానికి సంబంధించి కావచ్చు, ఈ ఖగోళ వస్తువుల యొక్క చలనాల గురించి కావచ్చు, అనాదిగా శాస్త్రవేత్తలు పరిశీలనలు, పరిశోధనలు, ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. మరి అలాంటి వాళ్ళలో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తిగా మనకు గెలీలియో గెలీలీ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు. తనకంటే ముందు శకం వరకు కేవలం విజ్ఞాన శాస్త్రాన్ని సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంగా మాత్రమే పరిగణించేవారు అని చెప్పేసి ఒక చిన్న మాట ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇది కేవలము థిరిటికల్ సైన్స్గా మాత్రమే కనిపించేది. అంటే ఏదైనా ఒక విషయానికి సంబంధించినటువంటి దృగ్విషయాలను ఊహించడము, వాటి వెనకాల ఉన్నటువంటి కారణాలను కనుక్కునేటటువంటి క్రమంలో తాము సంపాదించినటువంటి జ్ఞానాన్ని మాత్రమే ఉపయోగించుకునేవారు. కానీ గెలీలియో గెలీలీ అనేటటువంటి వ్యక్తి వచ్చిన తర్వాత దీనిని సైద్ధాంతికంగా ప్రూవ్ చేయడం కన్నా ప్రయోగాత్మకంగా ఎక్స్పెరిమెంట్స్ చేయడం ద్వారా వాటిని ప్రూవ్ చేసేటటువంటి కోణంలో గెలీలీ ఎక్కువగా కృషి చేశాడు. అందుకు అవసరమయ్యేటటువంటి అనేకమైనటువంటి పరికరాలను తను ఆవిష్కరించడం జరిగింది. కాబట్టే గెలీలియో గెలీలీ నుంచి వచ్చినటువంటి విజ్ఞాన శాస్త్రాన్ని మనము ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రము, ఎక్స్పెరిమెంటల్ సైన్స్గా మనం చెప్తాం. ఒక విషయాన్ని ఊహించడము, దానిని సపోర్ట్ చేసేటటువంటి సాక్ష్యాలను సమీకరించేటటువంటి క్రమంలో అవసరమైనటువంటి ప్రయోగాలు చేయడము, ఒకవేళ ప్రయోగ ఫలితాలు గనక మనం అనుకున్న దానికి విరుద్ధంగా ఉన్నట్లయితే మరొక పద్ధతిలో దాన్ని ధృవీకరించుకునే ప్రయత్నం చేయడం, అక్కడ కూడా విఫలమైతే ఈ దృగ్విషయానికి మరొక కారణాన్ని ఊహించుకోవడం, ఇలా మనకు ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనేది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో పనిచేస్తూ ఉంటే, సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంలో మనకు కాజ్ అండ్ ఎఫెక్ట్ థియరీ, అదే మనకు గెలీలియో గెలీలీ వివరించినటువంటి ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రము. మరి దీంట్లో కీలకమైనటువంటి భూమికగా మనము ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ని చూస్తాం. సో ఈ రకమైనటువంటి సైద్ధాంతిక పరిశీలనల ద్వారా తొలినాళ్ళలో మనకు పరిశోధనలు జరిగినాయి. ఒక విషయం చూస్తే వివిధ వాలు తలాలు, ఇంక్లైన్డ్ సర్ఫేసెస్ అంటున్నాం, వీటి మీద చేసినటువంటి పరిశీలనలు కావచ్చు, ఇతర పరిశోధనల ఫలితంగా స్వేచ్ఛగా పతనమయ్యేటటువంటి వస్తువులు, ఫ్రీలీ ఫాలింగ్ బాడీస్ అంటాం. ఒక నిర్దిష్ట ఎత్తులో ఒక వస్తువుని ఉంచి దాన్ని అక్కడి నుంచి వదిలివేసినప్పుడు అది భూమి వైపుకి ఒక స్వేచ్ఛాపతన వస్తువు మాదిరిగా ప్రయాణిస్తుంది. ఈ సందర్భంలో అది భారరహిత స్థితిని ఎక్స్పీరియన్స్ చేసేటటువంటి అవకాశం ఉంది. అంటే ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంతున్నా కూడా బరువు అనేది శూన్యమయ్యేటటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరి ఇలాంటి స్వేచ్ఛాపతన వస్తువుల మీద, అదేవిధంగా వాలు తలాల మీద వస్తువులను ఉంచి వాటి యొక్క చలనాలను అధ్యయనం చేసిన మీదట వస్తువులు తమ ద్రవ్యరాశులతో నిమిత్తం లేకుండా భూమి వైపుకి ఒకే త్వరణంతో చలిస్తాయని చెప్పేసి తెలుసుకున్న వ్యక్తి మనకు గెలీలియోగా మనం చూస్తాం. మరి ఇలా చూస్తే మనకు ఒక 5 అంతస్తుల భవనం మీద నుంచి ఒక పక్షి ఈకను కావచ్చు, అదేవిధంగా ఒక రూపాయి నాణెంను కావచ్చు విడుదల చేసినట్లయితే
ఏవి ముందు నేలను తాకేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కోణంలో మనకు గతంలో క్వశ్చన్స్ రావడం అనేది జరిగింది. ఇక్కడ గాలి యొక్క ప్రభావము లేదు అనుకున్నటువంటి పరిస్థితులలో ఇవి రెండింటిని ఒకటేసారి వదిలిపెట్టినప్పుడు పక్షి ఈక మరియు రూపాయి నాణెం రెండు కూడా ఒకటేసారి భూమిని చేరేటటువంటి ప్రయత్నం చేస్తాయి. ఎందుకు అంటే ద్రవ్యరాశితో నిమిత్తం లేకుండా భూమి వైపుకి ఒకే త్వరణంతో ప్రయాణం చేస్తాయని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి భూమి విషయంలో ఈ త్వరణం విలువ అన్నిటికీ సమానంగా ఉంటుంది. ఇది 9.8 మీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ విలువతోటి చలిస్తాయి. కాబట్టి ఈ త్వరణము పక్షి ఈకకు మరియు రూపాయి నాణెం రెండిటికి సమానంగా ఉంటుంది. మనమేమనుకుంటామంటే పక్షి ఈక తేలికగా ఉంటుంది, రూపాయి నాణెం బరువుగా ఉంటుంది, కాబట్టి రూపాయి నాణెమే ముందుగా వస్తుందని చెప్పేసి అనుకుంటాం. కానీ రెండు కూడా ఒకటే త్వరణంతో ప్రయాణిస్తాయి. కాబట్టి ఆ సందర్భంలో గాలి యొక్క ప్రభావము లేని పరిస్థితులలో ఇవి రెండు ఒకటేసారి నేలను తాకుతాయి. ఇవి మనకు కాస్త క్రిటికల్గా అనిపించినా కూడా ఎనలిటికల్గా వీటిని మనం చేసుకుంటూ సమాధానం పరుచుకుంటూ మనం వీటికి ఆన్సర్స్ని పేర్కొనాల్సి వస్తుంది. సో అందుకనే మనము ఆధునిక విజ్ఞాన శాస్త్ర పితామహునిగా మనము గెలీలీని పేర్కొంటాం. ఎందుకంటే తన రాక ద్వారానే ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం అనేటటువంటి నూతన భావన రావడం జరిగింది. ప్రతి అంశాన్ని దానికి రుజువు చేసేటటువంటి క్రమంలో ఒక సహేతుకమైనటువంటి కారణాన్ని కనుగొనాల్సి వస్తుంది. మరి ఇక్కడ పక్షి ఈక రూపాయి నాణెం రెండు ఒకటేసారి నేలను తాకడంలో ఏది క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తుంది అంటే తదనంతర కాలంలో అవి రెండు ఒకే త్వరణంతో వస్తాయని చెప్పేసి అనుకున్నాం. దానికే తర్వాత కాలంలో గురుత్వ త్వరణం అనేటటువంటి విలువను ఆపాదించడం జరిగింది, ఒక కాన్సెప్ట్ని తీసుకొని రావడం జరిగింది. మరి ఇలా మనం ప్రయోగాల ద్వారా రూపొందిస్తూ ఉన్నాం, ధృవపరుస్తూ ఉన్నాం, వాటిని బలపరుస్తూ ఉన్నాం. కాబట్టి ఆధునిక విజ్ఞాన శాస్త్రం మోడర్న్ సైన్స్ అనేది మాత్రం మనకు గెలీలీ మహాశయుని ద్వారా ఆవిష్కరణలోకి వచ్చినటువంటి అంశాన్ని మనం చూస్తాం. సో ఈ కోణంలో మానవుడు పుట్టుక నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు కూడా ఆ పుట్టుక సమయంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావము మానవ జీవితం మీద ఉంటుందని ప్రగాఢంగా నమ్మే వ్యక్తులు తొలినాళ్ళ నుంచి కూడా మనకు కనిపిస్తారు. వీళ్ళనే మనము జ్యోతిష్య శాస్త్రవేత్తలని, ఆస్ట్రాలజర్స్ అని పేర్కొనేటటువంటి క్రమంలో ప్రస్తుతం మనం వాటిని నమ్మట్లేము, నమ్మకపోయినా మనకు జరిగేటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఆ విషయాన్ని మనము దేన్ని బలపరచాలనేది పక్కకు పెడితే తొలినాళ్ళలో ఈ భావన బలంగా ఉంది. కాబట్టే మనకు విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ కూడా ఈ ఖగోళ వస్తువుల యొక్క ప్రభావాలు మానవ జీవితం మీద ఏ విధంగా ఉంటాయో కనుక్కోవడం మీదనే అధికంగా దృష్టి సారించడం జరిగింది. అలా మనకు జ్యోతిష శాస్త్రం అనేది ఆవిర్భవించడం జరిగింది. ఈ జ్యోతిష శాస్త్రాన్ని మరింత సమున్నతీకరించేటటువంటి క్రమంలో, దీన్ని మరింత డెవలప్ చేసేటటువంటి క్రమంలో మనకు ఈ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా ఆస్ట్రానమీ అనేటటువంటివి వెలుగులోకి రావడం అనేది జరిగింది. మరి ఆ కోణంలో చూస్తే మానవ జీవనంపై ఖగోళ రాశులు అంటే మనకు గ్రహాలు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి ఉపగ్రహాలు కావచ్చు, జనన సమయంలో ఆ ఏ ఉపగ్రహాలు లేదా గ్రహాలు అయితే ఉన్నాయో వాటి యొక్క ప్రభావము జీవితకాలం పాటు ఉంటుంది. కాబట్టి ఈ ప్రభావాలను జ్యోతిష శాస్త్రం పేరిట అభివృద్ధి చెందించడం జరిగింది మనకు ప్రాచీన విజ్ఞాన శాస్త్రవేత్తలందరూ కూడా. మరి ఈ విజ్ఞాన శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సరాలుగా సృష్టికి సంబంధించినటువంటి రహస్యాల మీద పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలని మనము భూ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, అదేవిధంగా గ్రహ గతులకు సంబంధించినటువంటి సిద్ధాంతాలుగా మనం పేర్కొంటూ ఉన్నాం. మరి వీటిని ఆవిష్కరించేటటువంటి క్రమంలో వెలుగులోకి వచ్చిందే మనకు ఆస్ట్రానమీకి సంబంధించినటువంటి అంశాలు. మరి ఇక్కడ భూ ఆవిర్భావానికి సంబంధించినటువంటి సిద్ధాంతాలుగా మనం భూకేంద్రక సిద్ధాంతాన్ని, సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని, కెప్లర్ గ్రహగమన నియమాలు, వీటి తర్వాత విశ్వ గురుత్వాకర్షణ నియమాలకు సంబంధించినటువంటి అంశాలను పేర్కొంటూ ఉంటాం. మరి భూకేంద్రక సిద్ధాంతం ఆవిర్భవించింది కదా, మిగిలిన వాటిని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ముందుగానే చెప్పుకున్నాం, ఇది మనకు సైద్ధాంతిక విజ్ఞాన శాస్త్రంలో భాగంగా ఆవిర్భవించింది. ఇక సూర్యకేంద్రక సిద్ధాంతం దగ్గర నుంచి మనకు ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం వెలుగులోకి వచ్చిందని చెప్పేసి చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడి నుంచి ఈ సిద్ధాంతాలలో ఉన్నటువంటి మైన్యూర్ డిఫరెన్సెస్ మరియు డివియేషన్స్ని కూడా కరెక్షన్స్ చేసేటటువంటి కోణంలో అనేక ప్రయోగాలు జరపడం జరిగింది. ఆ ప్రయోగ ఫలితాల ఆధారంగా వీటిని మరింతగా అప్గ్రేడ్ చేసినటువంటి వెర్షన్స్గా మనం ఇక్కడ చూడాల్సి ఉంటుంది. సో భూకేంద్రక సిద్ధాంతాన్ని మనము జియోసెంట్రిక్ థియరీ అంటే భూమి కేంద్రంగా ఉంటూ లేదా భూమి కేంద్ర స్థానంలో ఉంటూ మిగిలిన ఖగోళ రాశులన్నీ కూడా భూమి చుట్టూత పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి వివరించేది మనకు భూకేంద్రక సిద్ధాంతం.
అలా కాదు సూర్యుడే కేంద్రక స్థానంలో ఉన్నాడు, సూర్యుని చుట్టూతోనే మనం చూసేటటువంటి భూమి కావచ్చు ఇతర గ్రహాలు కావచ్చు పరిభ్రమిస్తున్నాయని వివరించేది సూర్య కేంద్రక సిద్ధాంతం. దీని తర్వాత ఈ రెండు సిద్ధాంతాలలో ఉన్నటువంటి లోపాలను సవరించేటటువంటి క్రమంలో మనకు కెప్లర్ గ్రహగమన నియమాలు అనేవి కనిపిస్తాయి. దీని తర్వాత ఈ కెప్లర్ గ్రహగమన నియమాలను విశ్వమంతటికీ వ్యాపింపచేసేటటువంటి కోణంలో మనకు విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది కనిపిస్తుంది. మరి వీటికి సంబంధించినటువంటి కీ డిఫరెన్సెస్ ఏంటి, ప్రాథమిక అంశాలు ఏంటి, ప్రధాన అంశాలు ఏంటి, 1 by 1 తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సో మొదటగా భూకేంద్రక సిద్ధాంతాన్ని గనక పరిశీలిస్తే భూమి యొక్క చలనాలకు సంబంధించి ఖగోళ చలనాలకు సంబంధించినటువంటి అంశాలను వివరించిన మొదటి సిద్ధాంతంగా మనం భూకేంద్రక సిద్ధాంతాన్ని పేర్కొంటాం. సో ఈ నియమం ప్రకారం విశ్వంలో ఉన్నటువంటి ఖగోళ వస్తువులన్నీ అనగా సూర్యుడు లాంటి నక్షత్రాలు కావచ్చు ఇతర గ్రహాలు కావచ్చు భూమి కేంద్రంగా పరిభ్రమిస్తాయని చెప్పేసి వివరించడం జరిగింది. మరి భూమిని ఎందుకు కేంద్రంగా తీసుకోవాలి అంటే భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులలో మానవుడే అత్యున్నతమైనటువంటి వ్యక్తి కాబట్టి ఈ మానవుడు అనేటటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తికి ఆవాసంగా నిలిచింది భూమి కాబట్టి మిగిలిన గ్రహ వస్తువులన్నిటిలలో అన్నిటికంటే శ్రేష్టమైనది భూమిగా నమ్మడం వల్ల భూమిని కేంద్రంగా చేసుకునే మిగతా ఖగోళ వస్తువులని పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి వివరించింది భూకేంద్రక సిద్ధాంతం. మరి దీన్ని ప్రతిపాదించినటువంటి వ్యక్తిగా మనకు టాలమీ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఈ టాలమీ అనేటటువంటి వ్యక్తి మత బోధకుడిగా కనిపిస్తాడు. కాబట్టి మత ఆచారాలు జ్యోతిష్యపరమైనటువంటి అంశాలన్నీ కూడా బలంగా విశ్వాసంలో ఉండేవి కాబట్టి ఆ సందర్భంలో టాలమీ ఇచ్చినటువంటి భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే అనేకమైనటువంటి మత గ్రంథాలు వెలుగులోకి రావడం అనేది జరిగింది. అవన్నీ కూడా భూకేంద్రక సిద్ధాంతాన్ని బట్టే తమ యొక్క అంశాలను వివరించేటటువంటి ప్రయత్నం చేసినాయి. అలా భూకేంద్రక సిద్ధాంతం అనేది కొన్ని వేల సంవత్సరాల వరకు కూడా మనకు వాడుకలో ఉన్నటువంటి అంశంగా చూస్తాం. ఒకవేళ భూకేంద్రక సిద్ధాంతం తప్పు అని ఎవరన్నా గనక ప్రకటించినట్లయితే ఈ మతపరమైనటువంటి అంశాలను విభేదిస్తున్నాడన్నటువంటి నెపంతో వారిని జైల్లో వేయడమో లేకపోతే శిరచ్ఛేదం చేయడం అనేటటువంటి అంశాలు అక్కడ ప్రబలంగా ఉండేవి. దీన్ని బట్టి భూకేంద్రక సిద్ధాంతానికి అప్పట్లో ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతం ఏం చెప్పింది, మనకు భూమి కేంద్రంగా ఉంటూ మిగిలిన ఖగోళ వస్తువులన్నీ కూడా మనకు వృత్తాకార కక్షలలో ఒకదాని చుట్టూతో ఒకటి పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి అంటది భూకేంద్రక సిద్ధాంతం. సో వృత్తాకార కక్షల భావనను వివరించినటువంటి మొదటి సిద్ధాంతంగా మనము భూకేంద్రక సిద్ధాంతాన్ని చెప్పుకోవచ్చు. ఫర్ సపోజ్ ఇక్కడ భూమి ఉన్నట్లయితే ఈ భూమిని కేంద్రంగా చేసుకొని వృత్తాకార కక్షలలో మిగిలినటువంటి ఖగోళ వస్తువులన్నీ పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి వివరిస్తుంది ఈ భూకేంద్రక సిద్ధాంతం. మరి ఆ సందర్భంలో సూర్యుడు అనేటటువంటి ఒక ఖగోళ వస్తువు లేదా నక్షత్రము ఇక్కడ భూమి చుట్టూతో పరిభ్రమిస్తున్నటువంటి సందర్భంలో ఇది వృత్తాకార మార్గంలో పరిభ్రమిస్తుందని చెప్పేసి అన్నాం కాబట్టి భూమి చుట్టూతో ఇది పరిభ్రమించేటటువంటి సందర్భంలో ఏ పరిస్థితులలో ఏ సమయంలో చూసినా భూమికి సూర్యునికి మధ్య దూరం మారదు. అలాంటి సందర్భంలో సూర్యుడు మనకు వెలుతురును ఉష్ణశక్తిని ఇస్తున్నటువంటి క్రమంలో ఈ సూర్యుడి నుంచి వెలువడేటటువంటి ఉష్ణశక్తి కావచ్చు వెలుతురు కావచ్చు భూమి మీదకి ప్రసరించేటటువంటి సందర్భంలో అక్కడ ఎలాంటి వేరియేషన్స్ ఉండకూడదు. కాబట్టే గమనించండి, ఉదయం పూట తక్కువ వెలుతురు మనకు సూర్యుడి నుంచి లభిస్తుంది, మధ్యాహ్నం పూట అధిక వెలుతురు మరియు ఉష్ణరాశి మనకు సూర్యుడి నుంచి లభిస్తుంది, సాయంత్రం అయ్యేసరికి ఈ వెలుతురు క్రమక్రమంగా తగ్గుతూ పోతూ ఉంటుంది. అదేవిధంగా చూస్తే సూర్యునికి భూమికి సమాన దూరం ఉంటుంది వృత్తాకార కక్షలలో పరిభ్రమించేటప్పుడు. కాబట్టి సూర్యుడికి భూమికి మధ్యలో ఈ కంప్లీట్ రివల్యూషన్స్ చేసేటటువంటి క్రమంలో సమాన కాలాలలో ఈ పరిభ్రమణాలు అనేవి పూర్తి కావాలి. ఆ సందర్భంలో పగలు మరియు రాత్రి సమయాలలో వ్యత్యాసాలు ఏర్పడకూడదు. సో ప్రతిరోజు పగటి సమయం ఎంత ఉంటుందో సంవత్సరం పొడవునా అదే సమయం ఉండాలి, రాత్రి సమయం కూడా అంతే ఉండాలి. కానీ మనం జాగ్రత్తగా గమనించుకుంటే వేసవి కాలాలలో పగటి సమయం ఎక్కువగా ఉంటుంది, రాత్రి సమయం తక్కువగా ఉంటుంది. అదే శీతాకాలం విషయానికి వచ్చేసరికల్లా పగటి సమయం తక్కువగా ఉంటుంది, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఈ వేరియేషన్స్ వృత్తాకార కక్షలలో ఉన్నప్పుడు ఏర్పడకూడదు. మరి అలాంటప్పుడు భూకేంద్రక సిద్ధాంతం ఇచ్చినటువంటి కొన్ని ఈ ప్రపోజల్స్ ఏవైతే ఉన్నాయో, స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వీటిలలో ఏవో లోటుపాట్లు ఉన్నాయని చెప్పేసి గమనించుకోవడం జరిగింది. అదేవిధంగా చూస్తే కొన్ని సందర్భాలలో సూర్యుడు మరియు ఇతర గ్రహాల యొక్క గ్రహ చలనాలను గనక మనం గమనిస్తే
వాటిలలో వృత్తాకార కక్షల భావనలు తప్పనేటటువంటి కోణంలో కొన్ని పరిశీలన చేయడం అనేది జరిగింది. సో అదేవిధంగా సూర్యుడు అందించేటటువంటి ఉష్ణరాశిలో ఇక్కడ హెచ్చు తగ్గులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. దీని ఆధారంగా ఋతువులు కూడా ఏర్పడుతున్నటువంటి పరిస్థితులలో వీటికి సంబంధించి కరెక్షన్స్ చేసే కోణంలో మరికొన్ని సిద్ధాంతాలను ఆవిష్కరించుకోవడం అనేది జరిగింది. దాంట్లో భాగంగా వచ్చిందే సూర్య కేంద్రక సిద్ధాంతం. అంటే ఈ సిద్ధాంతం ప్రకారము సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటాడు, మిగిలిన గ్రహ వస్తువులన్నీ లేదా ఖగోళ వస్తువులన్నీ కూడా సూర్యుని చుట్టూతా ఇది కూడా వృత్తాకార కక్షలలోనే పరిభ్రమిస్తుందని చెప్పేసి అంటది సూర్యకేంద్రక సిద్ధాంతం. ఇంత క్రితమే చెప్పుకున్నాం, సూర్యకేంద్రక సిద్ధాంతం కంటే ముందున్నటువంటి భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే మత గ్రంథాలన్నీ కూడా డిజైన్ చేయబడ్డాయి. కాబట్టి మరి దీన్ని బయటికి ప్రకటించేటటువంటి సందర్భంలో దీన్ని వివరించినటువంటి నికోలస్ కోపర్నికస్ కొంత సందేహించడం జరిగింది. ఎందుకంటే ఇతను కూడా ఒక మత బోధకుడుగా కనిపిస్తాడు. మరి ఆ సందర్భంలో తోటి మతబోధకుడు ఇచ్చినటువంటి సిద్ధాంతాలు తప్పు అని చెప్పేసి ప్రకటించినట్లయితే ప్రజలు తనను చంపివేస్తారేమోననేటటువంటి భయంతో దీన్ని చాలా కాలం వరకు తను వెలుగులోకి తీసుకొని రాలేదు. ఈ సిద్ధాంతాన్ని 1543లో పోలండ్ దేశానికి చెందినటువంటి నికోలస్ కోపర్నికస్ వివరించడం జరిగింది. మరి ఈ సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి వ్యక్తులు ఎవరు అంటే టైకో బ్రాహి మరియు గెలీలియో కాలానికి ప్రయోగాత్మక విజ్ఞాన శాస్త్రం వచ్చిందని చెప్పేసి అనుకున్నాం. కాబట్టి ప్రతి అంశానికి అంటే సృష్టిలో జరిగే ప్రతి అంశానికి ఒక ప్రత్యేకమైనటువంటి సైంటిఫిక్ రీజన్ ఉంటుందని, ఆ రీజన్ కనుక్కునేటటువంటి కోణంలో గెలీలియో అనేక పరిశోధనలు ప్రయోగాలు చేశాడు. కాబట్టి తను సపోర్టు చేసిన ధర్మిల సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొని రావచ్చు అనేటటువంటి ధైర్యం కోపర్నికస్కి రావడం జరిగింది. అఫ్ కోర్స్ తను కూడా తన యొక్క జీవిత చరమాంకంలో అంటే ఇక మరణం దగ్గరకు వచ్చిందనేటటువంటి సందర్భంలో వృద్ధాప్య దశలోనే ఈ సిద్ధాంతాన్ని వెలుగులోకి తీసుకొని రావడం జరిగింది. అయితే తను కూడా ఏమంటాడు, సూర్యుడిని కేంద్రంగా చేసుకొని మిగతా ఖగోళ వస్తువులు పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి చెప్పినా కూడా ఆ ఖగోళ వస్తువులన్నీ కూడా వృత్తాకార కక్షలలోనే పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి వివరించే సిద్ధాంతంగా మనకు సూర్యకేంద్రక సిద్ధాంతం అనేది కనిపిస్తుంది. అంటే ఖగోళ వస్తువుల యొక్క కక్షలను వృత్తాకార కక్షలుగా సూత్రీకరించినటువంటి సిద్ధాంతాలు ఏవి అన్నప్పుడు సూర్యకేంద్రక సిద్ధాంతము, భూకేంద్రక సిద్ధాంతాలు మనం ఆన్సర్లుగా పెట్టుకోవాల్సి వస్తుంది. మరి ఈ సందర్భంలో ఇందాక మనం భూకేంద్రక సిద్ధాంతంలో ఏర్పడేటటువంటి లోపాల గురించి మాట్లాడిన లోపాలన్నీ కూడా సూర్యకేంద్రక సిద్ధాంతంలో కనిపిస్తూ ఉన్నాయి. మోరోవర్ ఒకటే ఒక పర్ఫెక్ట్ థింగ్ ఏమిచ్చిందంటే సూర్యుడు కేంద్ర స్థానంలో ఉంటున్నాడు, మిగతా ఖగోళ వస్తువులన్నీ కూడా సూర్యుని చుట్టూతా పరిభ్రమిస్తున్నాయి. ఇది కొంత నమ్మశక్యంగా ఉన్నా కూడా వృత్తాకార చలనాలకు సంబంధించి, వృత్తాకార కక్షలకు సంబంధించి ఇది వైఫల్యాలు మూటగట్టుకున్నటువంటి పరిస్థితి. మరి ఈ సందర్భంలో దీన్ని కరెక్షన్ చేసేటటువంటి కోణంలో మరికొన్ని పరిశీలన అవసరమయ్యాయి. ఈ సిద్ధాంతం ప్రకారం అంటే సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రకారం విశ్వానికి అంతటికీ కూడా యూనివర్స్ మొత్తంలో కూడా సూర్యుడే కేంద్రస్థానంగా ఉంటున్నాడని, సూర్యుని చుట్టూతా భూమి మరియు ఇతర గ్రహాలన్నీ పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి చెప్పాడు. గ్రహాల చలనాలు, నక్షత్రాల పరిశీలన ఆధారంగా పై రెండు సిద్ధాంతాల్లోని లోటుపాట్లను కనుక్కోవడానికి ప్రయత్నించినటువంటి శాస్త్రవేత్తగా మనకు టైకో బ్రాహి అనే వ్యక్తి కనిపిస్తాడు. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని బలపరిచినటువంటి వ్యక్తిగా మనకు టైకో బ్రాహి కనిపిస్తూ ఉన్నా కూడా దీంట్లో ఉన్నటువంటి లోటుపాట్లను సవరించేటటువంటి క్రమంలో టైకో బ్రాహి విశేషమైనటువంటి పరిశోధనలు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు తను ఈ పరిశీలనన్నిటికీ ఒక సైద్ధాంతికమైనటువంటి రూపాన్ని ఇవ్వడంలో విఫలం కావడం జరిగింది. మరి ఆ పరిశోధనల ఆధారంగా ఒక తుది రూపును తీసుకొని రావడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిగా మనకు జోహాన్నస్ కెప్లర్ అనేటటువంటి వ్యక్తి కనిపిస్తాడు. ఈ టైకో బ్రాహి పరిశీలనలు ప్లస్ కెప్లర్ గమనించినటువంటి అంశాల ఆధారంగా రూపొందించబడ్డవే మనకు గ్రహాల యొక్క గమన నియమాలుగా మనం చెప్తాం. థియరీ ఆఫ్ ప్లానెటరీ మోషన్స్గా వీటిని మనం చూస్తాం, లేదా థియరీస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. మరి ఈ కోణంలో కెప్లర్ అందించినటువంటి గ్రహ గమన నియమాలు 3 మనకు కనిపిస్తాయి. వీటిని మనము కెప్లర్ మొదటి గ్రహ గమన నియమం అని, రెండవ గ్రహ గమన నియమం, మూడవ గ్రహ గమన నియమంగా మనం చెప్తాం. సో మరి వీటికి సంబంధించినటువంటి ఒక్కొక్క అంశాన్ని కనుక మనం చూస్తే కెప్లర్ కంటే ముందున్నటువంటి 2 సిద్ధాంతాలు కూడా ఒక ఖగోళ వస్తువు మరొక దాని చుట్టూతో పరిభ్రమించే క్రమంలో వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తాయని చెప్పేసి అనుకున్నాం. ఇక్కడ కక్ష అంటే ఒక మార్గము అనుకోవచ్చండి. కాకపోతే కక్షలు అనేవి మనకు ఇన్విజిబుల్గా ఉంటాయి, అదృశ్యమైనటువంటి మార్గాలుగా మనం వీటిని చూస్తాం. సో గురుత్వాకర్షణ శక్తి వల్ల, గురుత్వాకర్షణ బలాల ప్రభావం వల్ల వస్తువులు ఒక వస్తువు చుట్టూతో మరొక వస్తువు పరిభ్రమించేటటువంటి దృగ్విషయాన్ని మనం చెప్పుకున్నాం.
ఇలా పరిభ్రమించేటటువంటి క్రమంలో అది ఏ మార్గంలో ప్రయాణిస్తూ ఉందో ఆ మార్గాన్నే మనం ఇక్కడ కక్షగా పేర్కొంటాం. మనం మన యొక్క రవాణా అవసరాల కోసము, ప్రయాణ అవసరాల కోసము రోడ్లను ఎలా అయితే నిర్మించుకున్నామో, ఖగోళ వస్తువులు నిర్దిష్టమైనటువంటి అదృశ్య రూపంలో ఉన్నటువంటి మార్గాలలో ప్రయాణించేటటువంటి ప్రయత్నం చేస్తాయి. వీటిని మనం కక్ష అంటాం. ఒక వస్తువు యొక్క కక్ష ఎల్లప్పుడూ మారదు. అది మారనంత వరకు స్థిరంగా, సుస్థిరంగా ఒక ఖగోళ వస్తువు చుట్టూత పరిభ్రమించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. అలా భూమి చుట్టూత చంద్రుడు పరిభ్రమిస్తున్నాడు అంటే దానికి సంబంధించినటువంటి నిర్దిష్ట కక్షలో మాత్రమే పరిభ్రమిస్తాడు. ఒకవేళ ఈ కక్షలలో మార్పులు చేర్పులు గనక చేసుకున్నట్లయితే సృష్టి యొక్క పరిణామ క్రమం దెబ్బతినేటందుకు అవకాశం ఉంది. సృష్టి వినాశనం అనేది జరుగుతుంది. కాబట్టి కక్షలు అనేవి స్థిరంగా ఉంటాయి అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ కెప్లర్ మొదటి గ్రహ గమన నియమానికి మరొక పేరు ఏంటి అంటే కక్షల నియమము, లా ఆఫ్ ఆర్బిట్స్గా మనం చెప్తాం. ఈ నియమం ప్రకారం ప్రతి గ్రహము సూర్యుని చుట్టూత దీర్ఘ వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తుంది అని చెప్తాడు. తిరగడం అన్నా పరిభ్రమించడం అన్నా సమానమే. తిరగడం జనరల్ టెర్మినాలజీ, పరిభ్రమణం అనేది సైంటిఫిక్ టెర్మినాలజీ. సో ఇక్కడ దీర్ఘ వృత్తాకార కక్షల భావనను మొట్టమొదటగా వివరించిన సిద్ధాంతం ఏది అన్నప్పుడు కెప్లర్ గ్రహగమన నియమాలు, అందులోనూ ఎస్పెషల్లీ మొదటి గ్రహగమన నియమం గురించి చెప్తాము. అదేవిధంగా మొదటి వ్యక్తి ఎవరు అనుకున్నప్పుడు కెప్లర్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ఈ నియమం ఏం చెప్తోంది? ప్రతి గ్రహము సూర్యుని చుట్టూత పరిభ్రమించేటప్పుడు దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతుందని, అదేవిధంగా ప్రతి ఉపగ్రహం దాని యొక్క గ్రహం చుట్టూత పరిభ్రమించేటప్పుడు వృత్తాకార కక్షలలో కాదు దీర్ఘ వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తుందని చెప్పేసి వివరించే సిద్ధాంతము లేదా నియమంగా మనకు మొదటి గ్రహగమన నియమం తెలుపుతుంది. సో ఈ రకమైనటువంటి కక్షలకు ఉండే రెండు నాభులు, ఇక్కడ నాభి అనేటటువంటి దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వృత్తాన్ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే మనకు ఒక స్థిర బిందువు అవసరమవుతుంది. ఈ స్థిర బిందువు చుట్టూతా సమానమైనటువంటి దూరము r అనుకుంటే ఈ rని మనం వ్యాసార్థం అంటాము. ఈ బిందువు చుట్టూతా స్థిరమైనటువంటి దూరంలో చలించేటటువంటి పథం ఏదైతే ఉందో దీన్ని మనం వృత్తంగా మనం చెప్పుకుంటాం. ఫర్ సపోజ్ ఇక్కడ సూర్యుడు ఉన్నట్లయితే, దీని చుట్టూతా భూమి పరిభ్రమిస్తున్నట్లయితే వృత్తాకార కక్షలలో తిరిగేటప్పుడు భూమికి సూర్యునికి మధ్య ఉండే దూరం ఎట్టి పరిస్థితులలోనూ మారకూడదు. కానీ మనమేం పరిశీలన చేసుకున్నాం? ఈ సందర్భంలో అపహేలి, పరిహేలి అనేటటువంటి రెండు టెర్మినాలజీలను తీసుకున్నాం. అంటే కొన్ని సందర్భాల్లో భూమికి సూర్యునికి మధ్య దూరం తక్కువగా ఉంటుందని, మరికొన్ని సందర్భాల్లో భూమికి సూర్యునికి మధ్య దూరం ఎక్కువగా ఉంటుందనేటటువంటి కోణాలు మనందరికీ తెలిసిందే. మరి దీర్ఘ వృత్తాకార కక్షలలో ఉన్నప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. వృత్తాకార కక్షలలో ఈ దూరాలు అనేవి మార్పిడి జరగవు. సో వృత్తాన్ని మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే ఒక స్థిర బిందువు మాత్రమే అవసరం అవుతుంది. అదే దీర్ఘ వృత్తాన్ని కనుక మనం కన్స్ట్రక్షన్ చేయాలి అంటే రెండు బిందువులు మనకు అవసరం అవుతాయి. సో దీన్ని మనం దీర్ఘ వృత్తాకారం అనుకున్నప్పుడు ఇక్కడ ఒక స్థిర బిందువు, ఇక్కడ ఒక స్థిర బిందువు అనేది కనిపిస్తుంది. ఈ రెండు స్థిర బిందువుల్ని ఇక్కడైతేనేమో మనం కేంద్రము అనేటటువంటి పేరుతోటి చెప్తాము, సెంటర్. సో ఇక్కడికి వచ్చేసరికల్లా మనము వీటిని నాభులు అంటాం. సో ఇక్కడ ఒక నాభి, ఇక్కడ ఒక నాభి ఉంటుంది. సో ఇలాంటి సందర్భంలో ఒకవేళ భూమి గనక ఇలా పరిభ్రమిస్తున్నప్పుడు దీర్ఘవృత్తాకార కక్షలో అయితే సూర్యుడు ఈ నాభి దగ్గరైనా ఉంటాడు, లేకపోతే ఈ నాభి దగ్గరైనా ఉంటాడు. ఏదో ఒక నాభి దగ్గర మాత్రమే ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుని చుట్టూతా ఇంకొక గ్రహము పరిభ్రమిస్తున్నటువంటి సందర్భంలో ఈ నాభి కూడా ఏదో ఒకటి అయ్యేటందుకు అవకాశం ఉంది. మరి అలాంటి సందర్భాలలో ఇలా ఏదో ఒక నాభి దగ్గర సూర్యుడు ఉంటున్నటువంటి పరిస్థితులలో మిగిలిన గ్రహాలు సూర్యుని చుట్టూతా ఈ విధమైనటువంటి దీర్ఘవృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తుందని వివరించే నియమంగా మనకు మొదటి గ్రహగమన నియమం కనిపిస్తుంది. దీన్నే మనం లా ఆఫ్ ఆర్బిట్ అనేటటువంటి పేరుతోటి చూస్తాం. రైట్. ఇక కెప్లర్ రెండవ గ్రహగమన నియమానికి సంబంధించి చూస్తే దీన్నే మనము విస్తీర్ణ నియమము అంటాం, లా ఆఫ్ ఏరియాస్. విస్తీర్ణ నియమం అని చెప్పేటటువంటి నియమం ఏది అన్నప్పుడు దానికి మనం సమాధానంగా కెప్లర్ రెండవ గ్రహగమన నియమం గురించి మాట్లాడుకుంటాం. సో దీని ప్రకారం ఏం జరుగుతుంది అంటే సూర్యున్ని మరియు గ్రహాన్ని కలిపేటటువంటి వ్యాసార్థ సదిశ సమాన కాల వ్యవధుల్లో సమాన విస్తీర్ణాలను ఏర్పరుస్తుంది అనేటటువంటిది మనకు కెప్లర్ యొక్క రెండవ గ్రహగమన నియమంగా చెప్తాం. ఈ నియమానికి ఆధారభూతమైనది కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమంగా మనం చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ గమనిస్తే ఇక్కడ సూర్యుని చుట్టూ
భూమి అనేటటువంటి గ్రహము ఇలా దీర్ఘవృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తుంది అనుకుందాం. సో ఈ నాభి దగ్గర సూర్యుడు ఉన్నాడు. భూమి ఇలా కలిపేటటువంటి పరిభ్రమించేటటువంటి సందర్భంలో సూర్యుడిని భూమిని కలిపేటటువంటి ఇది వ్యాసార్థ సదిశ అంటాం. మరి ఈ వ్యాసార్థ సదిశ భూమి ఈ దీర్ఘవృత్తాకార కక్షలో చుట్టూత పరిభ్రమించేటటువంటి సందర్భంలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్థానంలో ఉంటుంది కాబట్టి విభిన్న రకాలైనటువంటి వ్యాసార్థ సదిశలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్టెన్ పీరియడ్ డెల్టా టీ అనేటటువంటి సమయం తీసుకుందాం. ఆ సమయంలో భూమి ఇక్కడ ఉంది అనుకుందాం. సో ఈ రెండింటిని కలిపేటటువంటి వ్యాసార్థ సదిశ. ఇప్పుడు డెల్టా టీ అనేటటువంటి సమయం ఫర్ సపోజ్ దీన్ని 5 సెకండ్లు అనుకుందాం. 5 సెకండ్ల ముందు భూమి ఇక్కడ ఉంది, 5 సెకండ్ల తర్వాత భూమి ఇక్కడ ఉంది. ఈ సందర్భంలో ఏర్పడినటువంటి ఏరియా దీన్ని మనం A1 అనుకుందాం. ఇంకొక సందర్భంలో మనకు ఇక్కడ ఒక సర్టెన్ పీరియడ్ దగ్గర భూమి ఉందని చెప్పేసి అనుకుందాం. ఇదే 5 సెకండ్ల తర్వాత భూమి ఇక్కడ ఎక్కువ దూరాన్ని పరిభ్రమించేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడు ఆకర్షణ బలాలు తక్కువగా ఉంటాయి కాబట్టి భూమి పరిభ్రమణ వేగం తక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంది. భూమికి సూర్యునికి మధ్య దగ్గర దూరం ఉన్నప్పుడు ఈ ఆకర్షణ బలం యొక్క ప్రభావం వల్ల ఇది అమితమైనటువంటి వేగంతో తిరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంలో వ్యాసార్థ సదిశల వల్ల ఏర్పడేటువంటి వైశాల్యం ఏదైతే ఉందో A2. సో ఇక్కడ తక్కువ ప్రదేశాన్నే ఆవరించినట్లుగా మనకు కనిపిస్తుంది. ఇక్కడేమో ఎక్కువ దూరాలలో కనిపిస్తూ ఉన్నా కూడా విచిత్రంగా ఇక్కడ మనం A1 మరియు A2 వాల్యూస్ రెండు సమానమని చెప్తుంది మనకు కెప్లర్ రెండవ గ్రహగమన నియమం. ఫర్ ఎగ్జాంపుల్ సుదూరంలో ఉన్నప్పుడు కనుక మనం గమనిస్తే ఇదే 5 సెకండ్స్ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి భూమి 5 సెకండ్స్ తర్వాత ఇక్కడికి గనక వచ్చినట్లయితే ఈ రెండింటినీ కలిపేటటువంటి వ్యాసార్థ సదిశల వల్ల ఏర్పడే విస్తీర్ణం ఏదైతే ఉందో దీన్ని A3 అని గనక మనం అనుకుంటే ఇక్కడ A1 ఈజ్ ఈక్వల్ టు A2 ఈజ్ ఈక్వల్ టు A3గా దీన్ని మనం చెప్తాం. అనగా సమాన కాల వ్యవధుల్లో వ్యాసార్థ సదిశ సమానమైనటువంటి వైశాల్యాలు ఏర్పడతాయి. ఇవి ఈ కక్ష పొడవుత ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంటుందని వివరించే నియమంగా మనము రెండవ గ్రహగమన నియమాన్ని గురించి మనం మాట్లాడుకుంటాం. దీని తర్వాత మనం చెప్పుకోవాల్సింది మూడవ గ్రహగమన నియమం. దీన్నే ఆవర్తన కాలాల నియమం అని చెప్పేసి కూడా అనుకుంటాం. సో దీని ప్రకారం ఏం జరుగుతుంది అంటే ఒక గ్రహం యొక్క ఆవర్తన కాలం అంటే అది ఒక పూర్తి పరిభ్రమణాన్ని చేయడానికి పట్టేటటువంటి కాలాన్ని ఆవర్తన కాలం అని చెప్పేసి అంటాం. ఈ కాలం తర్వాత ఏం జరుగుతుందంటే మరొక పరిభ్రమణం పూర్తి చేయడానికి సదరు గ్రహం ప్రయత్నిస్తుంది. కాబట్టి దీని తర్వాత దీర్ఘవృత్తాకార కక్ష యొక్క అర్ధ గురు అక్షము ఈ రెండిటికి ఉన్నటువంటి నిష్పత్తి స్థిరం అని చెప్పేసి చెప్తుంది మూడవ గ్రహగమన నియమం. ఇక్కడ టీ యొక్క వర్గానికి మరియు అర్ధగురు అక్షం యొక్క ఘనానికి మధ్య అనులోమానుపాతం ఉంటుందని చెప్పేసి అంటారు. లేదా మరో రకంగా T²/A³ ఈజ్ ఈక్వల్ టు స్థిరము. అంటే ప్రతి గ్రహానికి ఈ రెండింటి యొక్క నిష్పత్తి స్థిరంగా ఉంటుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ సన్. అంటే సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంటున్నారనే దానితో నిమిత్తం లేకుండా ఇక్కడ వీనస్ నుంచి మొదలుకొని యురేనస్ నెప్ట్యూన్ వరకు ఈ నిష్పత్తి అనేది స్థిరంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. మరి దీనికి కారణంగా ఏం చెప్పుకోవచ్చు మనకు అంటే మనకు బుధుడు మెర్క్యూరీ వీళ్ళందరూ ఉన్నటువంటి పరిస్థితులలో బుధ గ్రహం అనేది సూర్యునికి దగ్గరగా ఉండేటటువంటి గ్రహం కాబట్టి మరి ఈ సందర్భంలో సూర్యుని యొక్క ఆకర్షణ బలాల ప్రభావం వల్ల బుధుడు అమితమైనటువంటి వేగంతో సూర్యుని చుట్టూత పరిభ్రమిస్తుంటాడు. కేవలము రోజుల వ్యవధిలోనే సుమారుగా 88 రోజుల కాలంలోనే ఇక్కడ సూర్యుని చుట్టూత పరిభ్రమించేటటువంటి అంశాన్ని మనం చూస్తాం. అదేవిధంగా బుధునికి సూర్యునికి మధ్య దూరం కూడా తక్కువగా ఉంటున్నటువంటి పరిస్థితులలో ఈ సందర్భంలో T²/A³ వాల్యూ మనకు చాలా ఏదో ఒక విలువ వచ్చేటటువంటి అవకాశం ఉంది. దీన్ని K అనుకుందాము. మరి యురేనస్ విషయానికి వచ్చేసరికల్లా సూర్యుడికి భూమికి మధ్య దూరం అమాంతం పెరిగిపోయింది. ఆ యురేనస్ యొక్క పరిభ్రమణ కాలం కూడా కొన్ని సంవత్సరాలు ఉంటున్నటువంటి పరిస్థితులలో అక్కడ కూడా T²/A³ విలువ K అనేటటువంటి స్థిరాంకానికి సమానం అవుతుంది. మరి ఈ నియమాన్ని వివరించినటువంటి సిద్ధాంతంగా నియమంగా మనకు కెప్లర్ మూడవ గ్రహగమన నియమం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. అయితే కెప్లర్ విషయానికి వచ్చేసరికల్లా ఇక్కడ కేవలము సూర్య కుటుంబానికి సంబంధించినటువంటి భావనలు మాత్రమే మనకు అందించడం జరిగింది. మరి ఈ నియమాలను విశ్వం మొత్తానికి వ్యాపింపచేసినటువంటి వ్యక్తిగా మనకు న్యూటన్ మహాశయుడు కనిపిస్తాడు.
న్యూటన్ మహాశయుడు అందించినటువంటి ఈ సిద్ధాంతాన్ని మనము విశ్వ గురుత్వాకర్షణ నియమంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడ T²/a³ విలువ ఎల్లప్పుడూ ఈ సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలకు మనకు 2.95 నుంచి 3.01 వెరీ మైన్యూర్ డిఫరెన్స్గా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. దూరాలతో నిమిత్తం లేదు, పరిభ్రమణ కాలాలతో నిమిత్తం లేకుండా ప్రతి గ్రహానికి T²/a³ యొక్క విలువ ఈ రెండిటి విలువల మధ్యలోనే ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ విషయాల ఆధారంగా మనకు విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది మరికొన్ని గురుత్వాకర్షణకు సంబంధించినటువంటి వివరాలను అందించడం అనేది జరిగింది. వాటిని మనము తదుపరి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ.